4 రోజులుగా ముందుగా ప్రత్యక్షమయ్యేది ఫోన్ ఆన్ చేయగానే కుంభమేళ మోనాలిసా. ఈ అమ్మాయి గురించే బాగా వీడియోలు వస్తూ ఉన్నాయి. న్యూస్‌ల్లో ఇదే వస్తుంది. కానీ ఒక్కసారి అనిపిస్తోంది. అసలు నోట్లో అక్షరం ముక్క తెలియని అమ్మాయి, ఇంత కూడా నెంబర్స్ గురించి తెలీదు, అసలు ఇంగ్లీష్ తెలీదు, అక్షరాలు తెలియని అమ్మాయిని ఈ రోజున ఇంత ఫేమస్ చేశారు మన జనాలు అని అంటే అదృష్టం అని అంటూ ఉంటారు చూసారా, అదేనేమో అని అనిపిస్తుంది. లేదంటే కుంభమేళాలో ఇంత ఫేమస్ అయ్యింది అని అంటే నిజంగా ఆ శివుడు ఏమైనా అమ్మాయి వైపు కొంచెం ఒక చూపు చూసాడేమో, అందుకే రాత్రికి రాత్రి ఇంత ఫేమస్ అయ్యింది అని అనిపిస్తోంది. మన జనాలు ఏమన్నా తక్కువ వాళ్ళండి? ఎవరో పాపం అంతమంది జనాల్లో అసలు ఆ అమ్మాయే ఎలా కనిపించిందో. అక్కడ బోల్డ్ మంది పూసలు అమ్మేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఇంత అందంగా తీసిన అతను ఎవరో కానీ ఆ ఒక్క వీడియోకే నిజంగా ఇలా వెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆ అమ్మాయిని. నిజంగా మన దేవుళ్ళని ఎక్కడో అంటాం కానండి, ఈ నిజంగా మన జనాలే దేవుళ్ళు అని చెప్పాలి. ఎవరినన్నా పైకి లేపేయాలన్నా కూడా నిమిషాల మీద అయిపోతూ ఉంటుంది మన చేతుల్లో, జనాల చేతుల్లో. అలాగే కింద పడేయాలన్నా కూడా మన జనాల చేతిలోనే ఉంది. వీళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నమాట. అంత అలా చేసేస్తూ ఉంటారు. అదృష్టమని మనం అనుకుంటాం, కానీ ఎవరికంటికి అంతమందిలో ఎవరికంటికి ఆ అమ్మాయి చూపు పడిందో తెలియదు. కానీ ఈరోజు ఒక్క స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంచెం బాధపడుతూ కూడా ఉంటారు. ఎందుకనంటే ఇన్ని రోజులు ఆనందంగా ఆ పూసలు ఈ పూసలు అమ్ముకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళతో సరదాగా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అమ్ముకోవడము, చక్కగా చాలా సాధారణమైన జీవితం గడుపుతూ చక్కగా వాళ్ళందరితో సరదాగా గడిపిన అమ్మాయి ఒక్కసారి ఇలాగ ఫేమస్ అయిపోయేసరికి బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నిన్న చూసారండి, ఆ అమ్మాయికి ఇప్పుడు మనుషులను కాపలా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటికి వెళ్ళడానికి లేదు. నిన్న వీడియోలు కెమెరామెన్లు అసలు వీళ్ళు న్యూస్ అసలు ఛానల్స్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అబ్బో ఆ అమ్మాయి మీద ఎలా పడిపోతున్నారో వీడియోల కోసం, ఇంటర్వ్యూల కోసం ఎక్కడ నుంచొని అట్లా ముసుగేసుకుని మా అమ్మాయిని దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఆనందంగా బయట వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు సరదాగా గడిపిన అమ్మాయి జీవితం ఈవేళ ఒక బందికానలాగా అయిపోయింది. కానీ ఏ మాటకు ఆ మాటే. కానీ ఆ అమ్మాయి అందంగా ఉంది కరెక్టే, కానీ అలాంటి వాళ్ళు చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇంతకంటే అందంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, పల్లెటూర్ల సైడ్ కానివ్వండి, ఇలా పిల్లి కళ్ళు ఉండి మొహం చాలా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దానికి ఇంకొంచెం మేకప్ వేస్తే ఇంకా అందంగా కనిపించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎవరికో ఈ ఒక్క అమ్మాయి కనబడింది, ఇంకా దాన్ని పట్టుకుని ఫేమస్ చేశారని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఈ అమ్మాయి కంటే ఇంకా అందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ కళ్ళల్లో పడలేదంటే కుంభమేళకు వెళ్ళుండుంటే వీళ్ళు కూడా ఏమన్నా పడేవారేమో. అతను మొదటిసారి ఎవరైతే అమ్మాయిని తీసిన వీడియో ఏదైతే ఉందో అది ఏ టైంలో ఏ ముహూర్తానికి అప్లోడ్ చేశారో ఈ సోషల్ మీడియాలో, ఇంకా ముహూర్తం బాగున్నట్టుంది. ఒక్కసారిగాను స్టాక్ మార్కెట్లో క్యాండిల్ లాగా పైకి దూసుకుని పోయిందనమాట. కాబట్టి అదృష్టము అని అంటాను చూసారా, అదేనేమో. కాబట్టి ఒక్కోసారి అనిపిస్తుంది ఈ అదృష్టం ఏ పక్క నుంచి ఏ రకంగా ఏ మూల నుంచి వస్తుందనేది మనకు తెలీదు. కానీ ఏదో అమ్మాయికి అలాగా నిజంగా అమ్మాయి దశ తిరిగిందని అనమాట. ఆ అమ్మాయి జాతకాల గురించి కూడా చెప్తారు. ఇంకా రేపటి నుంచి మొదలు పెడతారు, జాతకాలు చెప్పేవాళ్ళు కూడా మొదలు పెడతారు. ఏంటి ఒక్కసారిగా ఈ అమ్మాయి ఎంత స్టార్ అయిపోయిందని. ఏది ఏమైనా కానీ అంతమంది కోట్ల మంది ఉన్న జనాల మధ్యన ఈ అమ్మాయి ఫేమస్ అవ్వడం అని అంటే మాత్రం గొప్ప విషయమే. ఎక్కడో మామూలుగా సాధారణంగా తీసి పెట్టిందైతే మామూలుగా అనుకోవచ్చు. కానీ అక్కడ అంత జనాల్లో ఈ అమ్మాయి పూసలు అక్కడ చాలామంది అమ్ముకుంటూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఈ వయసు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కానీ అందరిలోనూ ఈ అమ్మాయే ప్రత్యేకంగా కనబడి ఆ కళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవి బాగా ఆకట్టుకోవడం వల్ల అందరికీ చాలా బాగా నచ్చింది. అందువల్ల వీడియోలు చాలా సూపర్గా అంటే అమ్మాయి ఫేమస్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ఇంత మంచి పేరు ఏదైతే వచ్చిందో దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన అవసరం. వచ్చిన పేరుని ఎప్పుడు కూడా చెడగొట్టుకోకూడదు. మరి ఆ అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఈ పేరుని కాపాడుకుంటుందో, అలాగే సినిమాలు ఆఫర్లు వచ్చాయంటారు, ఇవి అంటున్నారు అవి అంటున్నారు, ఏదైనా ఉన్నారు, పిలుస్తారు, ఎందుకు పిలవరులేండి. ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అవకాశాలు ఇవ్వకుండా అయితే ఏమి ఉండరు, ఎవరో ఒకళ్ళు ఇస్తారు, జరుగుతుంది. కానీ పేరుని మాత్రం నిలబెట్టుకోవాలి. ఇంకా అది కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి వచ్చిన పేరుని. అది మరీ ముఖ్యమైన పని.
మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది చూద్దాం, ఏ సినిమాల్లో నటిస్తుంది, వాళ్ళ కుటుంబం గురించి ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. పూసలు అమ్ముకునే వాళ్ళు అని అంటే పాపం వాళ్ళకి అక్షరం ముక్క కూడా ఏమీ తెలియదు. కానీ ఈవేళ అమ్మాయికి అంత మంచి అవకాశాలు వస్తున్నాయి అని అంటే ఒక రకంగా చూస్తే ఆ పేద కుటుంబం అమ్మాయిని ఇంత ఫేమస్ చేశారని ఆనందపడినా కూడా మరి ఆ అమ్మాయి వచ్చిన అవకాశాన్ని కూడా కాపాడుకోవాలి. అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన జనాలు ఎటువంటి వాళ్ళంటే రాత్రికి రాత్రి ఫేమస్ చేసేస్తారు, ఒకేసారి రాత్రికి రాత్రి డామ్మని కింద పడేస్తారు. ఇందులో నిజంగా దేవుళ్ళు ఎవరు అని అంటే మన జనాలే. ఈ సోషల్ మీడియా కుంభమేళా అని అన్నాం కదండి, అది కాదు కుంభమేళా, సోషల్ మీడియానే పెద్ద కుంభమేళా. ఇక్కడ ఉన్న వాళ్ళే మన దేవుళ్ళు అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. వీళ్ళు ఎప్పుడు ఎత్తుతారో తెలియదు, ఎప్పుడు పాడేస్తారో తెలియదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే చాలామంది రీల్స్లో పెడుతూ ఉన్నారు మగపిల్లలు, అబ్బా కుంభమేళలో 40 కోట్ల మంది జనాలు వచ్చారు కదా, మనం వెళ్ళి కనీసం ఒకడు వేసినా ఒకడు వేయకపోయినా కూడా మనిషికి ఒక్కొక్క రూపాయి వేసినా కనీసం 40 కోట్ల మందిలో సగం జనాలు 20 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి కూడా మనం అడుక్కుంటే కనుక ఒక్కొక్క రూపాయి వాళ్ళు వేసినా కూడా మనం కోటీశ్వరం అయిపోవచ్చు. చక్కగా అక్కడికన్నా వెళ్ళి ఆ పని చేస్తే బెటర్. ఇంత జీవితకాలం ఈ ఉద్యోగాలు చేసి రాని చాలని జీతాలు సంపాదించుకునే కంటే అక్కడికి వెళ్ళిపోతే బాగుండని చాలామంది కామెడీగా రీల్స్ పెడతా ఉన్నారు. నిజమే అనిపిస్తుంది నిజంగా వాళ్ళు చెప్పే మాట కూడా. ఎందుకంటే అన్ని కోట్ల మందిలో అడుక్కుంటే కనీసం పావు వంతు 4వ వంతు జనాలు ఒక్కొక్క రూపాయి వేసినా కూడా 40 కోట్ల నుంచి 20 కోట్లు, 20 కోట్ల నుంచి 10 కోట్లు, కనీసం పోనీ అందరి వైపున 1 కోటి రూపాయలు వచ్చినా కూడా మన జీవితానికి చాలు అని అనిపించేలాగా అనిపించింది. వాళ్ళు కామెడీగా పిల్లలు అలా చేస్తూ ఉన్నారనమాట. సరదాగా అనిపించింది. ఏది ఏమైనా కానీ అన్ని కోట్ల మంది జనాల్లో ఈ అమ్మాయి ఫేమస్ అవ్వడం అంటే గొప్ప విషయం. అలాగే చాలామంది చెప్తూ ఉన్నారు, ఎందుకు కార్తీక దీపంలో దీప కూడా ఈ అమ్మాయి కూడా ఫస్ట్లో నల్లగా ఉండేది, చక్కగా మేకప్ వేసి ఆ నల్లగా ఉన్న అమ్మాయినే మేకప్ వేసి చక్కగా చూపించారు. అప్పట్లో కూడా ఇంత నల్లగా ఉన్న అమ్మాయి కూడా ఇంత అందంగా ఉందో చూడండి అని చూపించారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని దగ్గర పెడుతుంటే అక్క చెల్లెల్లాగా అనిపిస్తూ ఉన్నారు. ఏదైనా మేకప్ కూడా చాలా మటుకు కవర్ చేస్తూ ఉంటుంది. కొంచెం అందం ఉంటే దాన్ని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా చేసి మనకు జనాలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లాగా ఉన్నారని చెప్పేసి కూడా కామెడీగా రీల్స్లో పెడుతూ ఉన్నారు. అది కూడా కరెక్టే అనిపించింది. ఉన్నది కొంచెం అందమైతే దాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్ది ఇలా మేకప్ వేసి చూపెడుతూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మామూలుగా అయితే వాళ్ళు సాధారణంగా చూసేవాళ్ళు మామూలుగానే ఉంటారు ఎవరైనా సరే. అప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ కళ్ళు పిల్లి కళ్ళులా ఉండటం వల్ల ఆ అమ్మాయికి ఇంకొంచెం మేకప్ వేసి అందంగా చూపించేసరికి వస్తువులు చక్కగా ఒంటి నిండా ఆభరణాలన్నీ వేసి చూపించేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఒక హిందీ సినిమా యాక్టర్లాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫోటోషూట్ అవన్నీ చూస్తూ ఉంటే తీసుకువెళ్ళిపోతారు. నిజంగా చెప్పాలంటే హిందీ సినిమాల వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిని తీసుకువెళ్తారు ఎలా అయినా సరే. ఎందుకంటే బాగానే ఉంది చూస్తే. కానీ అదృష్టం అనే చెప్పుకోవాలి. కానీ ఆ వచ్చిన అదృష్టాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు అదృష్టం ఏ వైపు నుంచి ఏ మూల నుంచి వస్తుందనేది మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయిలాగా అయితే బాగున్నానని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉండాలన్నమాట. ఒకటి అర్థమైంది, చూపు దేవుడు ఎప్పుడు ఏ టైంలో మన వైపు చూస్తాడు అనేది తెలియదు. అలాగే ఈ కుంభమేళా ఉంది, సోషల్ మీడియా కుంభమేళా అనేది ఉంది కదా, ఈ కుంభమేళా కూడా ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుంది అనేది కొంచెం చూసుకుని అమ్మ ఈ కుంభమేళాలోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుళ్ళు ఎవరు అని అంటే ఈ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళే. కాబట్టి ఏదో ఒక రోజు వీళ్ళే మనల్ని ఫేమస్ చేస్తారని ఆశలు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత అదే అర్థమైంది. కాబట్టి ఈ వచ్చిన మంచి పేరుని మాత్రం ఆ అమ్మాయి కాపాడుకుంటే మాత్రం ఆ అమ్మాయి లైఫ్ చాలా బాగుంటుంది. ఏందో కొంతమందిని చూస్తే అదృష్టవంతులు అంటే వీళ్ళేనేమో అనిపిస్తుంది. సరదాగా అనిపించింది. కానీ మనం ఇలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు మాత్రం మనకు కూడా కొంచెం ఆశ అనేది కలుగుతుంది. ఏదో ఒక టైంలో మనం కూడా ఇలాగే అవుతామేమో అని అనిపిస్తుంది. కొంతమందికి అయితే ఇలాగ ఆలోచన వస్తుంది, అదృష్టం అంటే ఈ అమ్మాయిదేనని. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.